नाजरीन आदाब, आप देख रहे हैं एजे न्यूज़। श्री राम नवमी व हनुमान जयंती के मौके पर निज़ामाबाद में सख्त सिक्योरिटी इंतजामात, डीजे और ड्रोन पर पाबंदी, शराब की दुकानें बंद रहेगी। पुलिस कमिश्नर निज़ामाबाद मिस्टर पी साई चैतन्या। श्री राम नवमी और हनुमान जयंती के मौके पर नज़्म ज़ब्त और अमन व अमान को यकीनी बनाने के लिए पुलिस कमिश्नर निज़ामाबाद पी साई चैतन्या ने कमिश्नरेट के कमांड कंट्रोल हॉल में जुलूस के मुंतज़िमीन और मुख्तलिफ तंजीमों के ज़िम्मेदारान के साथ एक अहम इजलास मुनक़्क़िद किया। इजलास के दौरान जुलूस के इनेक़ाद से मुताल्लिक़ रहनुमा उसूलों पर तफसीली तबादिले ख़याल किया गया। पुलिस कमिश्नर ने हिदायत दी कि तमाम मजहबी तक़ारीब को पुरअमन और मजहबी हम आहंगी के साथ अंजाम दिया जाए और इस बात का ख़ास ख्याल रखा जाए कि आम आवाम को किसी भी किस्म की तकलीफ़ ना हो। उन्होंने वाज़ेह किया कि जुलूस सिर्फ गुज़िश्ता साल के तयशुदा रास्तों पर ही निकाले जाएंगे और किसी भी नए रास्ते की इजाज़त नहीं दी जाएगी। मुंतज़िमीन को हिदायत दी गई कि वह रज़ाकारों की तकरीरी करे और इन्हें पेशगी तौर पर ज़रूरी रहनुमाई फ़राहम करे। पुलिस कमिश्नर ने सख्ती से ऐलान किया कि जुलूस के दौरान डीजे, साउंड सिस्टम और ड्रोन के इस्तेमाल पर मुकम्मल पाबंदी आयद रहेगी। खिलाफ वर्जी की सूरत में क़ानून के मुताबिक सख्त कार्रवाई की जाएगी। इजलास में शरीक मुख्तलिफ तंजीमों के नुमाइंदों ने अपने सवालात और तजावीज़ पेश किए, जिन्हें पुलिस हुक्काम ने सुना और मुनासिब रहनुमाई फ़राहम की। इस मौके पर एडिशनल डीसीपी एडमिन जी बसवा रेड्डी, टाउन एसीपी प्रकाश, स्पेशल ब्रांच इंस्पेक्टर श्री शैलम समेत सीआईज, एसआईज और दीगर मुतल्लिक़ा ओहदेदारान भी मौजूद थे। मज़ीद बरा पुलिस कमिश्नर ने ऐलान किया कि श्री राम नवमी के पेश नज़र अमन व अमान की बरकरारी के लिए ज़िले में मौजूद तमाम वाइन शॉप्स, IML A4 शॉप्स, 2B बार्स, क्लब्स और दीगर मुतल्लिक़ा मराकज़ को 27 मार्च सुबह 6 बजे से 28 मार्च सुबह 6 बजे तक बंद रखा जाएगा। ये इक़दाम तेलंगाना एक्साइज़ एक्ट 1968 की दफ़ा 120 के तहत एहतियाती तदबीर के तौर पर किया गया ताकि त्यौहार के दौरान किसी भी नाखुशगवार वाक़े से बचा जा सके। ऐसे ही ख़ास और अहम ख़बरों से अपडेटेड रहने के लिए एजे न्यूज़ चैनल को लाइक करें, शेयर करें और फॉलो करना ना भूलें। ఇది ధర్మం. సో మనం రాముని పండుగ చేసుకుంటూ డీజే గానే మరి డీజే ఆడుతాం. రాముని పండుగ చేసుకుంటూ ఏవైతే మనం అనుకున్నామో టైమింగ్ అంటాం 10:30 అంటాం. ఇలా కృష్ణ అన్నట్టు 10:30 అంటాం సార్, కానీ లేట్ అయ్యేది 1 అవుతాం. లేట్ అవుతుంది, దానికి ప్లానింగ్ ఉండాలి. ప్లానింగ్ 10:30 అనుకుంటున్నాం, 12 అవ్వదు, లాస్ట్ అయితే అరగంట ముందు ఏదో ఒక టైం అనుకున్నా టైం ఫాలో అవ్వాలి. దానికోసం ప్లానింగ్ చేయాలి. ఇంకో విషయం, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి దేవి రోడ్డు దగ్గర కానీ ఇంకా ఇక్కడ ఉన్నాయని అబ్జర్వ్ చేశారు. ఇది ఒకరోజు వచ్చింది కాదు, ఎప్పటి నుంచో చేస్తున్నాం, అనాదిగా చేస్తున్నాం. కనీసం ఎక్కడైతే ఇందూరు పట్టణంలో ఎప్పటి నుంచి చేస్తున్నామో, అయితే పోయిన ఎక్స్పీరియన్సెస్ మీద పోయినసారి చేసిన మిస్టేక్స్ మీద మనం తెలుసుకొని దాని మీద ఎక్కడెక్కడ ఇబ్బందులు అయినాయో దాని గురించి ఆలోచించుకొని విశ్లేషించుకొని దాని మీద మనం ఇంప్రూవ్మెంట్ కావాలి. ఇందాక చెప్పినట్టు ఒకరిని ఒకరు తప్పులు ఎంచుకోవడం కాదు, మనం విమర్శన ఎట్లా ఉండాలో మన యొక్క బాగు గురించి ఉండాలి. దేవి రోడ్లో ఈ ఇష్యూ అయింది, ఓకే, దాన్ని ఎట్లా చేయాలి. ఇప్పుడు వాటర్ ఫెసిలిటీ లేదు అంటున్నారు. ఇక్కడ ఇప్పుడు ఈ ఎంటైర్ మన శోభయాత్రలో, హనుమాన్ శోభయాత్రలో ఒక గుడ్ థింగ్ ఆర్ బ్యాడ్ థింగ్ చెప్పలేదు. మధ్యలో చాలా చోట్ల వాటర్, ఫుడ్ సప్లై చేస్తున్నారు. ఎవరు సప్లై చేస్తున్నారు అనేది మీకు ఆర్గనైజేషన్ క్లారిటీ లేదు. ఈ సంవత్సరం పెట్టాడు, వచ్చే సంవత్సరం పెడతారనేది కూడా క్లారిటీ లేదు. అది ఒకసారి మనం క్లారిటీ తీసుకోవాలి. ప్రతిసారి మనం ఎవరెవరు చేస్తున్నారు, ఎందుకంటే వచ్చే సంవత్సరం మనకి ఐడియా ఉంటుంది. అట్లాంటప్పుడు ఇంకో విషయం ఏంటి అంటే, ఎక్కడైతే అవసరం ఉందో చాలామంది స్వామివారి పేరు మీద చేయడానికి చాలామంది వస్తారండి. అంటే భక్తుడిని సేవ చేసుకుంటే, స్వామివారి సేవ చేసుకునే దాంట్లో చాలామంది
శోభయాత్రలో చేసే వాళ్ళకి సహాయం చేయడానికి వస్తున్నారు. కానీ ఎవరు వస్తున్నారు, మనం ఎక్కడ పెడుతున్నాము అనే క్లారిటీ మీకు కూడా లేదు. మా వాళ్ళు చెప్తున్నాను, మీరు కూడా ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో మీరు కూడా ఆలోచించుకుని ఇక్కడ పెడితే బాగుండు, ఈసారి పెడితే బాగుండు అని మీరు కూడా అనుకుంటే చాలా మంది ఉంటారు. ఈ బేసిక్ థింగ్ మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. రెండోది ఇంకో నెక్స్ట్ పాయింట్, డీజే బ్యాండ్ మాట్లాడారు. కానీ స్పీకర్లు పెట్టుకుంటారు, ఓకే మంచిది, స్పీకర్లు పెట్టుకుంటున్నారు, పాటలు పాడతారు. చెప్తానే అడుగుతూనే ఉంటారు, ఉత్తరాఖండ్ పెట్టరా అంటారు. ఎవరు పెట్టారు? దేవుడు పాటలు అంటారు, ఓకే దేవుడు పాటంటే మీరు డీజే పాటంటే రెడీ చేసుకుంటారు. హనుమాన్ చాలీసా పెడతారు, 10 నిమిషం పెడతారు, 15 minutes పెట్టారు. నా ఫోన్ ఎక్కువ చూపిస్తాను, తెల్లాడు కూడా వింటానే ఉన్నా. ఉత్తరాఖండ్ వింటాను నేను, హనుమంతరావు గారు ఉత్తరాఖండ్ అది 1 గంట ఉంటుంది, గంట ఉంటుంది, 1:50 నిమిషాలు. కానీ పెట్టాం, ఎందుకంటే జనాలు నచ్చట్లేదు. నా ఉద్దేశం ఓకే కనీసం ఉత్తరాఖండ్ పెట్టకపోయినా కొన్ని దాంట్లో కొన్ని పార్ట్స్ తీసి పెట్టండి. ఎందుకంటే మధ్యాహ్నం ఎగరు జనాలు,